క్వశ్చన్. నీతి ఆయోగ్ ప్రకారం సిఫార్సు చేయబడిన వ్యూహాల యొక్క దృష్టి ఏమిటి? ఆప్షన్ A. వరి ఉత్పత్తిని పెంచడం. ఆప్షన్ B. పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడం. ఆప్షన్ C. గోధుమ ఉత్పత్తిని పెంచడం. ఆప్షన్ D. చిరుధాన్యాల ఉత్పత్తిని పెంచడం. The correct answer is పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడం. క్వశ్చన్. ఒడిశా ప్రభుత్వం అక్స్ ఎన్నుకోవడానికి గల కారణాన్ని కింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది? ఆప్షన్ A. రోడ్లు నిర్మించడానికి. ఆప్షన్ B. వైద్య పరికరాలను సరఫరా చేయడానికి. ఆప్షన్ C. AI తో కూడిన ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ 3.0ని నిర్మించడానికి. ఆప్షన్ D. పాఠశాల పుస్తకాలను అందించడానికి. The correct answer is AI తో కూడిన ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ 3.0ని నిర్మించడానికి. క్వశ్చన్. ఏ దేశం ఎక్స్పార్ట్ ట్యాక్స్ బ్రేక్ను తగ్గించాలని యోచిస్తున్నట్లు వార్తల్లో పేర్కొనబడింది? ఆప్షన్ A. జర్మనీ. ఆప్షన్ B. ఫ్రాన్స్. ఆప్షన్ C. నెదర్లాండ్స్. ఆప్షన్ D. స్పెయిన్. The correct answer is నెదర్లాండ్స్. క్వశ్చన్. AI తో నడిచే మెగా టౌన్షిప్ ఏ రాష్ట్రంలో ప్రణాళిక చేయబడింది? ఆప్షన్ A. తమిళనాడు. ఆప్షన్ B. ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ C. కర్ణాటక. ఆప్షన్ D. కేరళ. The correct answer is కర్ణాటక. క్వశ్చన్. తదుపరి తరం AI తో కూడిన ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ను నిర్మించడానికి అక్స్ ఏ సంస్థ ఎంపిక చేసింది? ఆప్షన్ A. తమిళనాడు ప్రభుత్వం. ఆప్షన్ B. కర్ణాటక ప్రభుత్వం. ఆప్షన్ C. ఒడిశా ప్రభుత్వం. ఆప్షన్ D. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. The correct answer is ఒడిశా ప్రభుత్వం. క్వశ్చన్. వార్తల ప్రకారం చైనా ఏ రకమైన యాంటీ డంపింగ్ డ్యూటీలను విధించాలని యోచిస్తోంది? ఆప్షన్ A. గొడ్డు మాంసం. ఆప్షన్ B. పంది మాంసం. ఆప్షన్ C. కోడి మాంసం. ఆప్షన్ D. గొర్రె మాంసం. The correct answer is పంది మాంసం. క్వశ్చన్. వార్తల్లో పేర్కొన్న విధంగా భూగర్భ జలాల నిర్వహణకు ఏ మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది? ఆప్షన్ A. వ్యవసాయ మంత్రిత్వ శాఖ. ఆప్షన్ B. పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. ఆప్షన్ C. జలశక్తి మంత్రిత్వ శాఖ. ఆప్షన్ D. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. The correct answer is జలశక్తి మంత్రిత్వ శాఖ. క్వశ్చన్. భవిష్యత్తు సైనిక వ్యూహానికి బెంచ్మార్క్గా ఆర్మీ చీఫ్ పిలిచిన వైమానిక దాడులపై కొత్త పుస్తకం పేరు ఏమిటి? ఆప్షన్ A. ఆపరేషన్ మేఘదూత్. ఆప్షన్ B. ఆపరేషన్ విజయ్. ఆప్షన్ C. ఆపరేషన్ సింధూర్. ఆప్షన్ D. ఆపరేషన్ పరాక్రమ్. The correct answer is ఆపరేషన్ సింధూర్. క్వశ్చన్. OA సంస్థతో అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది? ఆప్షన్ A. నాసా. ఆప్షన్ B. ఇస్రో. ఆప్షన్ C. NRSC. ఆప్షన్ D. ISR. The correct answer is NRSC. క్వశ్చన్. వార్తల ప్రకారం గణనీయమైన FDI మరియు ఎగుమతి సహకారంతో బలమైన గ్లోబల్ ప్లేయర్గా ఏ రాష్ట్రం అవతరించింది? ఆప్షన్ A. మహారాష్ట్ర. ఆప్షన్ B. తమిళనాడు. ఆప్షన్ C. గుజరాత్. ఆప్షన్ D. కర్ణాటక. The correct answer is గుజరాత్. క్వశ్చన్. జపాన్తో మెరుగైన రక్షణ సంబంధాల విషయంలో ఏ దేశం ప్రస్తావించబడింది? ఆప్షన్ A.
యునైటెడ్ స్టేట్స్, Option B. దక్షిణ కొరియా, Option C. ఆస్ట్రేలియా, Option D. యునైటెడ్ కింగ్డమ్. The correct answer is ఆస్ట్రేలియా. question. పీఎం మోడీ మరియు ఈయూ నాయకుల మధ్య చర్చకు ప్రధానాంశం ఏమిటి? Option A. వాతావరణ మార్పు, Option B. ఎఫ్టీఏ యొక్క ముందస్తు ముగింపు, Option C. అంతరిక్ష పరిశోధన, Option D. సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు. The correct answer is ఎఫ్టీఏ యొక్క ముందస్తు ముగింపు. question. నాసా యొక్క అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్గా నియమితులైన భారతీయ, అమెరికన్ ఎవరు? Option A. సునీతా విలియమ్స్, Option B. రాజాచారి, Option C. అమిత్ క్షత్రియ, Option D. కల్పనా చావ్లా. The correct answer is అమిత్ క్షత్రియ. question. లింగ మైనారిటీలు మరియు పూర్వ దేవదాసీల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం సర్వేను ప్రారంభించింది? Option A. తమిళనాడు, Option B. కేరళ, Option C. కర్ణాటక, Option D. ఆంధ్రప్రదేశ్. The correct answer is కర్ణాటక.